అందరికీ నమస్కారం. నా పేరు రమ. మనసులు కలవని మనువు 41వ భాగం. రచయిత సాహితీ మోహన్ గారు. అవే ఆలోచనలో గమ్యం లేని ప్రయాణం చేస్తున్న దీపక్ ఆలోచనలకు అడ్డుకట్ట వేస్తూ తన ఫోన్ రింగ్ అయ్యేసరికి విసుగ్గా స్క్రీన్ వైపు తిరిగి దాన్ని స్క్రోల్ అవుతున్న నెంబర్ చూసి అతని కనుబొమ్మలు ముడిపడగా హలో అన్నాడు కాస్త కోపాన్ని విసుగుని వెళ్ళగక్కుతూ. అతని కోపాన్ని విసుగుని ఆ ఒక్క పదంలోనే గ్రహించేసిన అవతలి వ్యక్తి పెద్దగా నవ్వుతూ ఏంటి దీపక్, ఎందుకంత కోపం, ఏం జరిగిందన్నాడు వెటకారంగా. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటో తెలిసి కూడా ఏం జరిగిందని అంత తీరిగ్గా అడుగుతున్నావు? అసలు నేనేమనుకోవాలి? ఆ రుద్రాజ్ నా దాకా వస్తున్నాడని తెలిసినప్పుడే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు. నువ్వు ఎందుకు ఊరుకున్నావు? ఇవాళ వాడితో ఉన్నంతసేపు అతని మాటలు చూపులు స్పష్టంగా నన్ను ఇంటరాక్ట్ చేస్తూనే ఉన్నాయి. ఏ నిమిషంలో వాడికి దొరికిపోతానో అని నేను చాలా టెన్షన్ పడ్డాను. ఆ ఫ్రస్ట్రేషన్లోనే ఎప్పుడూ పల్లెత్తి మాట అనని నా ప్రేమిల మీద చెయ్యి కూడా చేసుకున్నాను. దీనికి కారణం నువ్వే కనుక నాకు ఆ రుద్రాంశ్ గురించి, ముంబై వస్తున్న విషయం గురించి చెప్పి ఉంటే ఇవాళ ఇంట్లో ఈ పరిస్థితి వేరేలా ఉండేదేమో అని అన్నాడు దీపక్ చాలా కోపంగా. అతని మాటల్లోని కోపాన్ని గ్రహిస్తున్న ఆ అవతలి వ్యక్తి కాసేపు మౌనంగా ఉండిపోయి తిరిగి మాట్లాడుతూ నీ కోపం కంగారు రెండూ నాకు అర్థమవుతున్నాయి దీపక్, కానీ నేను నీకు కావాలని ఆ రుద్రాంశ్ ముంబై వస్తున్న విషయం చెప్పలేదు. ఎందుకంటే ముందే నీకు అతని గురించి చెప్తే తనకి దొరకకూడదన్న ఆలోచనలో కంగారులో ఏ రాంగ్ స్టెప్ వేసి అతని కళ్ళకు చిక్కుతావు అన్న అనుమానంతోనే మిన్నకుండిపోయాను. అంతేకాకుండా రుద్రాంశ్కి దొరకకూడదన్న ఆలోచనతో నువ్వు కంగారు పడి చేసే పనులు పొరపాటున కూడా నీ కొడుకు పసిగట్టినా కూడా మనకు ప్రమాదమే కదా. అందుకే ఆ కారణం చేతనే నీకు రుద్రాంశ్ వస్తున్న విషయం తెలియనివ్వలేదు అన్నాడు ఆ వ్యక్తి. అతని మాటలను విన్న దీపక్ కూలవుతూ సరే అయిందేదో అయిపోయింది, ఇప్పుడు మనం రుద్రాంశ్కి దొరకకుండా ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలో ఆ ప్లాన్ ముందు ఆలోచించు. నేనేదో రకంగా ప్రమిళకి సర్ది చెప్పుకుంటానంటూ ఫోన్ కట్ చేసి ఎడతెగని ఆలోచనల నడుమ ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు దీపక్. పల్చని బెడ్షీట్ మాత్రమే ఆచ్ఛాదనగా ఇరువురి శరీరాలను కప్పేస్తే పతి ప్రేమ డోలికలలో అలసిపోయి రుద్రాంశ్ గుండెల మీదే హాయిగా మత్తుగా నిద్రపోయింది శాంభవి. గాలి కూడా చొరబడలేనంత గాఢంగా తనని హత్తుకొని పడుకొని ఉన్న సతిని చూసి నవ్వుకుంటూ చిరు చెమటకి నుదుటిన పట్టిన చెమటని అలా అంటుకున్న ఆమె ముంగురుల్ని చెవి వెనక్కి సర్దుతూ నీ రూపురేఖలు కూడా చూడకుండానే నీతో ప్రేమలో పడిపోయాను, నిన్ను కలవాలి చూడాలి అని అనుకుంటూ ఉండగానే నా జీవితంలో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. నాన్నగారిది అన్నయ్యది నార్మల్ యాక్సిడెంట్ కాదని నాకు తెలియడంతో ఆ యాక్సిడెంట్ వెనుక ఎవరున్నారో తెలుసుకోవాలని, అంతకు మించి నా అన్న కూతురు నా చిన్నీని వాళ్ళ అమ్మనన్న లేరనే లోటు లేకుండా తెలియకుండా పెంచాలని ఆ ఆలోచనలు నీ మీద ప్రేమను మనస్పరల్లోనే కప్పేశాయి. కానీ నా ప్రేమలను స్వచ్ఛతని ఆ మహాదేవుడు గమనించడనుకుంటా. అందుకే నిన్ను నా దగ్గరికి చేర్చాడు. నీ ద్వారానే నా తండ్రిని తిరిగి నాకు దగ్గర చేశాడు. నా అన్న వదినల చావుకి కారణమైన నీ తండ్రిని నాన్నగారి చేతులతోనే చంపేలా చేశాడు. ఇదిగో ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ నన్ను సంతోషంతో ప్రశాంతంగా నవ్వుకునేలాగా చేశాడు అనుకుంటూ శాంభవి మీద ముద్దు పెట్టుకొని ఆలోచనలో ఉండిపోయాడు రుద్రాంశ్. అప్పుడే ఆకాశంలో నుంచి తోకచుక్కని పోలినట్లుగా మానవ దృష్టికి చిక్కని ఒక వెలుగు రేఖ శరవేగంతో దూసుకువచ్చి నిద్రిస్తున్న శాంభవి ఉదరమున చేరి అంతర్ధానం అయిపోయింది. సరిగ్గా అదే సమయానికి కాశీక్షేత్రమున గంగానదిలో శివానందుల వారు స్నానమాచరించి సూర్యాస్తమయం సంధ్యావందనం కూడా సమర్పించుకొని వస్తున్న ఆయన జ్ఞాననేత్రానికి ఈ అద్భుతం సాక్షాత్కారం అయ్యేసరికి కళ్ళు తెరిచి ఆ కాశీ విశ్వనాథుడిని ఆలయశేఖరాన్ని చూస్తూ నీ ఆటను మరలా ప్రారంభించావా విశ్వేశ్వర అంటూ భారంగా ఒక నిట్టూర్పు విడిచి కింద వదనంతో మెల్లిగా ఒడ్డుకు చేరుకున్నారు ఆయన. ఆ సంతోషంతో నేనేమో ఎంత నిద్రపోవాలని ప్రయత్నించినా అసలు నిద్రే పట్టకపోవడంతో ముద్దుగా తన గుండెలపై తలవాల్చి నిద్రపోతున్న శాంభవినే చూస్తూ ఉండిపోయిన అతనికి పొద్దున్న దీపక్ శాంభవి వైపే తీక్షణంగా చూడటం గుర్తొచ్చి బ్రుకుటి ముడిపడటంతో దీపక్కి శాంభవి ఎలా తెలుసు, అసలు అతను ఇల్లీగల్గా ఏదో చేస్తున్నాడు, అదేంటి, తను మమ్మల్ని చూసి ఎందుకు కంగారు పడ్డాడు అని రకరకాల ప్రశ్నలు తలెత్తగా నీ గురించి తెలుసుకోకుండా వదిలిపెట్టను మిస్టర్ దీపక్, నువ్వు చేస్తుంది తప్పని తెలిస్తే నేను నా నుంచి ఆ దేవుడు కూడా కాపాడలేడు అనుకుంటూ అతని గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు రుద్రాంశ్. మోహిత్ ఎదురు చూపులకి ఫలితంగా 2 గంటల తర్వాత ఆ వ్యక్తి నుంచి కాల్ వచ్చింది అతనికి. ఫోన్ని ఫస్ట్ రింగ్లోనే లిఫ్ట్ చేసి చెప్పు, ఏమైనా తెలిసిందా అని అన్నాడు మోహిత్ ఆదుర్దాగా. ఆ మాటలకి ఏం సమాధానం వస్తుందో ఎలా చెప్పాలో అర్థం కాక సార్ అది మరీ అని అంటూ అతను నసుగుతూ ఉండేసరికి అతని మాటలతో ఇతని కనుబొమ్మలు ముడిపడగా నువ్వు తెలుసుకున్నదేదో నిస్సందేహం నాకు చెప్పు, పర్వాలేదు, నేను నా దగ్గర నువ్వేం దాచాల్సిన అవసరం లేదు, కానీ సంశయించాల్సిన అవసరం కూడా ఏమీ లేదు అన్నాడు మోహిత్. ఆ మాటలు విని ఒకసారి డీప్ బ్రీత్ తీసుకొని ఎస్ సార్,
మీరు అడిగిన డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకున్నాను. బట్ అందులో ఏ ఒక్కటి లీగల్గా ఇంపోర్ట్ చేయబడలేదు. అన్నీ ఇల్లీగల్గానే స్మగుల్ చేసి ఇండియాకి తెప్పించారు మీ నాన్నగారు అన్నాడు అతను. పైకి చెప్పకపోయినా ఇప్పటిదాకా ఏ మాటలైతే తను వినకూడదని అనుకున్నాడో అవే మాటలు వినేసరికి మోహిత్ కళ్ళు ఎర్రగా జీరలు అలుముకొని చెమర్చగా తండ్రి మీద తనకున్న గౌరవం, ప్రేమ అన్నీ సన్నగిల్లిపోసాగాయి. అతని మాటలకి మోహిత్ నుంచి ఎలాంటి ఉలుకు పలుకు లేకపోయేసరికి హలో మోహిత్ సార్, మీరు లైన్లోనే ఉన్నారా అని అడిగాడు అవతల వ్యక్తి కంగారుగా. ఆ మాటలకు అతను తడిచేరిన కలను తుడుచుకుంటూ వింటున్నాను చెప్పండి అన్నాడు మోహిత్ బాధ ధ్వనిస్తున్న గొంతుతో. తన గొంతులోని తేడాని గమనించిన అతను ఐఎమ్ సారీ సార్, అప్పటికి నేను చూసింది తప్పేమో అని 1-2 సార్లు మళ్ళీ రీచెక్ కూడా చేసుకున్నాను సార్. కానీ నేను సేకరించిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మీ నాన్నగారు చేస్తున్న దాంట్లో ఏ మార్పు లేదు అన్నాడు అతను కూడా డల్గా. ఎందుకంటే అతనికి తెలుసు మోహిత్ ఎంత స్ట్రిక్ట్ ఆఫీసరు అన్నది. అందుకే తన జాబ్ రిస్క్లో పడుతుందని తెలిసినా సరే మోహిత్ కోసం ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి ఒప్పుకున్నాడు. తనకు తెలుసు ఎంత పెద్దవాళ్ళైనా తప్పు చేస్తే మోహిత్ తండ్రే ఇప్పుడు తప్పు చేశాడని తెలిసేసరికి అతని సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఆ మాత్రం అతను ఊహించగలడు. అందుకే మాట్లాడి ఇంకా అతను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక సరే సార్ నేను నీకు ఉంటానని చెప్పి కాల్ కట్ చేశాడు అవతల వ్యక్తి. అతని ఫోన్ కట్ అవ్వగానే ఫోన్ని బెడ్ మీద విసిరి కొట్టి అని గట్టిగా అరిచి ఫ్రస్ట్రేట్ అవుతూ ఎందుకు డాడ్ ఇలా చేశారు, ఇదొక్కటైనా ఇంకా ఏమైనా తప్పులు చేస్తున్నారా మీరు, ఎలా తెలుసుకోవాలి నేను అనుకుంటూ తల పట్టుకొని బెడ్ మీద కూలబడ్డాడు. అలా ఆలోచిస్తున్న మోహిత్కి మధ్యాహ్నం రుద్రాష్ దీపక్ల మధ్య జరిగిన సంభాషణ అంతా కూడా గుర్తు రావడంతో ఏదో స్ఫురించిన వాడే దిగ్గున పైకి లేచి కార్ కీస్ తీసుకొని హడావిడిగా బయటికి వెళ్ళిపోయాడు మోహిత్. ఆగకుండా మోగుతున్న కాలింగ్ బెల్ సౌండ్కి అప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చి బొట్టు పెట్టుకుంటున్న శాంభవి తల తిప్పి రుద్రాష్ని బ్లాంక్గా చూడగా నేను చూస్తాలే, నువ్వు వెళ్ళి కాఫీ పట్టరా నాకు అంటూ బెడ్ మీద ఉన్న టీషర్ట్ని వేర్ చేస్తూ ఫాస్ట్గా కిందకి వెళ్ళిపోయాడు. మెయిన్ డోర్ ఓపెన్ చేస్తూనే ఎదురుగా ఉన్న వ్యక్తిని అతని వాలకాన్ని చూసి చూచాయిగా విషయం అర్థమైపోయి ఇక్కడ కాదు పద అంటూ అలా బయటికి వెళ్దామంటూ శాంభవిని బయటికి వెళ్తున్నాను, 1 గంటలో వచ్చేస్తాను, డోర్ క్లోజ్ చేసుకో అంటూ ఆ వ్యక్తిని ఎక్కించుకొని బైక్ స్టార్ట్ చేసి రయ్యమని ముందుకు దూసుకెళ్ళిపోయాడు రుద్రాష్. కిచెన్లో రుద్రాష్కి కాఫీ కలుపుతున్న శాంభవి అతని మాటలు విని అయ్యో బావా ఆగు, కాఫీ అడిగావు కదా తాక్కునే ఏంటంత తొందర అని అంటూ కాఫీ కప్తో ఫాస్ట్గా హాల్లోకి వచ్చేసరికి అక్కడెక్కడా తన పతిచాడ కనపడకపోయేసరికి ఉష్ అని తల కొట్టుకుంటూ అయ్యా శివయ్య, ఈ మనిషికి ఎదొచ్చినా పట్టలేం, ఆగ మేఘాల మీద పరిగెడతారు అంటూ డోర్ క్లోజ్ చేసుకొని ఎలా వచ్చిందో అలానే తిరిగి కిచెన్లోకి వెళ్ళిపోయింది శాంభవి. వాళ్ళు ఉన్న చోటికి 5 కిలోమీటర్ల దూరంలో సముద్ర పంచ నిర్మానుష్యంగా ప్రశాంతంగా ఉన్న ప్రదేశంలో బైక్ని ఆపి ఆ వ్యక్తి చేయి పట్టుకొని ఇసుక తిన్నెలలో కూర్చుంటూ ఇప్పుడు చెప్పు ఏంటి విషయం అన్నాడు రుద్రాష్ మోహిత్ వైపు సూటిగా చూస్తూ. అప్పటికే చీకటి పడిపోవడంతో ఆ ప్రదేశం అంతా మసకమసగ్గా ఉండి సముద్రపు హలల హోరు తప్ప ఏ చడి చప్పుడు లేకుండా ఉంది. ఆ ప్లేస్ అంతటినీ కూడా ఒకసారి చూసి తిరిగి రుద్రాష్ వైపు చూసి డ్రీప్ పీక్ తీసుకుంటూ మా డాడీ చేసిన తప్పేంటి బ్రో అని అడిగాడు. మొహంలో ఏ భావమూ లేకుండా అతను స్ట్రేట్గా పాయింట్కి రావడం చూసి దీర్ఘంగా నిట్టూరుస్తూ ఇప్పుడు అదే తెలుసుకోవాలి మోహిత్ అంటూ అతని భుజంపై చేయి వేసి మీ డాడీ ఖచ్చితంగా ఏదో తప్పు చేస్తున్నారు అని నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను, కానీ అదేంటో అందులో మీ డాడీతో పాటు ఎంతమంది పార్ట్నర్స్ ఉన్నారనేది తెలుసుకోవాల్సి ఉంది అన్నాడు రుద్రాష్. అతని మాటలు విని చెమ్మగిలిన కళతో సముద్రం వైపు చూస్తూ ఇన్నేళ్ళు అతనితో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్న నాకు తన మీద ఎప్పుడూ కూడా ఇలాంటి అనుమానం కలగలేదు. దానికి కారణం అతను ఎప్పుడూ డౌట్ఫుల్గా ప్రవర్తించకపోవడమేమో లేక నా చేతకానితనమో అర్థం కావడం లేదన్నాడు మోహిత్ అసహనంగా 2 చేతుల్లో తన మొహం రుద్దుకుంటూ. ఒక స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ అయ్యుండి తన ఇంట్లోనే ఉన్న నేరస్తుని గుర్తించలేనందుకు లోపల మోహిత్ పడుతున్న బాధ ఏంటో తనకి అర్థమవుతూ ఉంటే అతని భుజం మీద ఉన్న చేతిని ఆసరాగా వేసి వెన్ను మీదకు చేర్చి నిమురుతూ లేదు మోహిత్, నువ్వు ఎప్పుడూ కూడా తక్కువ చేసుకోకు, నువ్వు దీపక్ గారి విషయంలో తప్పుని గ్రహించలేకపోయావు అంటే కారణం అది నీ చేతకానితనం ఎప్పటికీ కాదు, కేవలం నీ వాళ్ళపైన నీకున్న నమ్మకం, ప్రేమ అంతే అని అన్నాడు రుద్రాష్ అతనికి సముదాయిస్తూ. ఆ మాటకి తన కన్నీళ్ళని తుడుచుకొని రుద్రాష్ వైపు చూస్తూ అతను నా చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడూ బిజినెస్ అంటూ నాకు అమ్మకు అసలు టైం ఇవ్వకుండా తిరుగుతూ ఉంటే తనకి మాకంటే బిజినెస్లే ఎక్కువని కోపగించుకున్నానే కానీ ఏ రోజు అసలు తను చేస్తున్న బిజినెస్లు ఏంటని కూడా ఎంక్వైరీ కూడా చేయలేదు, అసలు అలాంటి ఆలోచన కూడా ఎప్పుడు రాలేదంటూ అసలు నీకు అతని మీద అనుమానం ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది అని అడిగాడు మోహిత్. దీపక్ని డాడీ అనడానికి కూడా ఇష్టపడక అతను అలా సంబోధిస్తూ ఉండేసరికి మోహిత్ మాటలు గమనించి తన తండ్రి తప్పును సమర్థించని అతని మనస్తత్వానికి ప్రౌడ్గా ఫీల్ అవుతూ నాకు మీ ఇంట్లో తేడా ఉందని మొదట డౌట్ రేజ్ అయింది మీ అమ్మగారి ప్రవర్తనలో అన్నాడు రుద్రాష్. అది విని షాకింగ్గా రుద్రాష్ వైపు చూస్తూ ఏంటి బ్రో నువ్వు చెప్పేది, అమ్మ ప్రవర్తనతో డౌట్ రావడం ఏంటి అని అడిగాడు మోహిత్ కంగారుగా. అవును మోహిత్, మీ అమ్మగారు మమ్మల్ని చూడగానే ఎందుకో ఆవిడ కళ్ళలోని కంగారుని నేను గమనించాను, తను మాతో మాట్లాడుతున్నంతసేపు కూడా ఆ మాటల్లోని కంగారుని తడబాటుని చూసి నాకు అనుమానం మొదలైపోయింది.
ఆ తర్వాత అది ఏంటంటే ఆవిడికి మేము ఇప్పుడు కాదు అంతకు ముందే తెలుసు అని మాకు అనిపించింది అని అంటూ మోహిత్ని చూసి మేము దీపక్ గారిని కలవడం ఆమెకి ఇష్టం లేదు, అందుకే వీళ్ళని త్వరగా మమ్మల్ని అక్కడి నుంచి పంపించేయాలని ట్రై చేశారు, కానీ అది కుదరలేదు. ఇక తర్వాత విషయం, మీ ఇల్లు ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్కైనా మన కంట్రీలోకి కొన్ని వస్తువులు ఇంపోర్ట్ చేయడానికి కస్టమ్ రూల్స్ యాక్సెప్ట్ చేయవు. కానీ నేను మీ ఇంట్లో చూసిన చాలా వస్తువులు, ఫర్నిచర్ అంతా అదర్ కంట్రీస్వే. కొన్ని డెకరేట్ ఐటమ్స్ అయితే ఎన్ని కోట్లు ట్యాక్స్ కట్టినా కూడా మన కస్టమ్స్ వాళ్ళు ఆమోదించరు. అలాంటివి ఎన్నో నేను మీ ఇంట్లో గమనించాను. అప్పుడే నాకు అర్థమైంది దీపక్ గారు వాటిని అవి ఇల్లీగల్గా మన కంట్రీకి ఇంపోర్ట్ చేయించారని అంటూ ఇక ఆఖరికి దీపక్ గారు మమ్మల్ని మీ ఇంట్లో చూడగానే చాలా కంగారు పడ్డారు. తర్వాత కూడా తనతో ఒక రైవల్తో మాట్లాడినట్టే మాట్లాడారు. తన మాటల్లో ఎంత కూల్నెస్ని యాడ్ చేసినా అతని కళ్ళల్లో నా మీద ఉన్న కోపాన్ని నేను క్లియర్గా చూశాను అంటూ మోహిత్ వైపు తిరిగి, అంతేకాదు మోహిత్, మీ నాన్నగారికి శాంభవి కూడా బాగా తెలుసు. మేము అక్కడ ఉన్నంతసేపు కూడా తను శాంభవి వైపే చాలాసార్లు తీక్షణంగా చూడటం నేను గమనిస్తూనే ఉన్నాను అన్నాడు రుద్రాష్. అది విని రుద్రాష్ వైపు చూస్తూ, అవునా, కానీ ఎలా? నిన్నంటే హైదరాబాద్ ఏసీపీగా చాలాసార్లు న్యూస్లలో విని ఆయన తెలుసుకొని ఉంటారు, కానీ అందుకే తెలుసుంటావు అనుకున్నా. కానీ శాంభవి గురించి తనకి తెలిసే అవకాశమే లేదు బ్రో, ఎందుకంటే అతను ఇప్పటి వరకు హైదరాబాద్ ఒకసారిగా కూడా రాలేదు. ఇన్ఫ్యాక్ట్ నేను అక్కడ చదువుకునే రోజుల్లో నన్ను కలవడానికి కూడా ఎప్పుడూ రాలేదు. నా కాలేజ్ ఫ్రెండ్స్కి సంబంధించిన విషయాలు కూడా నేను ఎప్పుడూ అతనితో షేర్ చేసుకోలేదు. అండ్ శాంభవి నా ఫ్రెండ్ అని అమ్మకు మాత్రమే తెలుసు, అది తన పేరు మాత్రమే తెలుసు. తనని అమ్మ కూడా ఇవాళ ఫస్ట్ టైం చూడటం, మరి అలాంటప్పుడు మీరు వీళ్ళకి ముందే ఎలా తెలుస్తారు అని అడిగాడు మోహిత్ క్వశ్చన్ మార్క్ వేస్తూ. అది విని తల అడ్డంగా ఊపుతూ, నో ఐడియా మోహిత్, బట్ నేను కన్ఫామ్గా చెప్పగలను, వాళ్ళు మమ్మల్ని మెయిన్లీ శాంభవిని చూడటం ఇది ఫస్ట్ టైం కాదు. ఐఎమ్ షూర్ అబౌట్ దట్, కానీ అది లైవ్లోనా లేక వేరే విధంగా అనేది నాకు తెలియదు అన్నాడు రుద్రాష్. అతని మాటలు విని కాసేపు మౌనంగా ఆలోచించి, మరి ఇప్పుడు ఏం చేద్దాం బ్రో, అసలు విషయం మనము ఎలా తెలుసుకోవాలి అని అడిగాడు మోహిత్. చూద్దాం మోహిత్, ఏదో ఒకటి మనకి దొరకపోదు కదా దారి, బట్ అప్పటి వరకు నీకు దీపక్ గారి గురించి తెలిసింది అన్నట్టు అతనికి ఏమాత్రం కూడా డౌట్ రాకూడదు. ఈవెన్ మీ అమ్మగారితో కూడా నువ్వు ఈ విషయాల గురించి ఏమీ డిస్కస్ చేయకు. నువ్వు ఎప్పుడూ కూడా ఎలా ఉంటావో వాళ్ళతో అలాగే ఉండు, సరేనా? ఇప్పుడు మనము ఏ చిన్న మిస్టేక్ చేసినా అతను అలర్ట్ అవుతాడు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ మరీ కాంప్లికేట్ అయిపోతుంది. సో నువ్వు మాత్రం ఎప్పుడు మీ డాడీ ముందు కామ్ అండ్ కూల్గానే ఉండు. ఈ లోపు నేను ఏదో ఒక ప్లాన్ చేస్తాను అన్నాడు రుద్రాష్. అది విని, ఎలా బ్రో, నాకు అతని గురించి వీళ్ళ దగ్గర నుంచి ఆ ఇంట్లో ఉండాలంటేనే చిరాగ్గా ఉంది. అలాంటి అతను చూస్తూ కూడా ఏం మాట్లాడకుండా తెలియనట్టు మంచిగా బిహేవ్ చేయడం అంటే అది కాని పని. నా వల్ల కాదు, ఇక నేను అతనితో కలిసి ఉండలేను. అమ్మని తీసుకుని నా క్వార్టర్స్కి షిఫ్ట్ అయిపోతానన్నాడు మోహిత్ కోపంగా. లేదు మోహిత్, అది కరెక్ట్ కాదు. నువ్వు అలా చేస్తే అతనికి విషయం అర్థమైపోతుంది. తను జాగ్రత్త పడటం మొదలు పెడతాడు. ఒక విధంగా నువ్వే అతనికి తప్పించుకునే అవకాశాన్ని ఇచ్చిన వాడివి అవుతావు. కాబట్టి నా మాట విను అంటూ మోహిత్ భుజంపై చేయి వేసి, ఇప్పటి వరకు అతని గురించి తెలుసుకోలేకపోయానని నువ్వు చాలా బాధపడ్డావు కదా, మరి ఇప్పుడు తెలిసాక నువ్వు అలా చేసి అతన్ని తప్పులని కప్పిపుచ్చుకునే అవకాశాన్ని ఎందుకు నువ్వు ఇవ్వాలని అనుకుంటున్నావు? నువ్వు ఒక స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్వి, ఆ విషయం నాకు తెలుసు. సిచ్యువేషన్కి తగ్గట్టుగా నువ్వు నీ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవాలి మోహిత్. అలా చేసుకోగలవని నాకు ఆ నమ్మకం ఉంది. కాబట్టే వేరే ఆలోచనలు ఏవీ చేయకుండా కొన్ని రోజులు నార్మల్గానే బిహేవ్ చేయి. వీలైనంత త్వరగా మనం అతని ఇల్లీగల్ బిజినెస్లోని కాంటాక్ట్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం, ఓకేనా అన్నాడు రుద్రాష్. తన తండ్రితో కలిసి ఉండాలన్న కనీసం అతని మొహం చూడాలన్నా కూడా మోహిత్ మనసు అంగీకరించట్లేదు. కానీ రుద్రాష్ చెప్పినట్టుగా తెలిసి అతని చట్టం నుంచి తప్పించుకునే అవకాశాన్ని కల్పించడం ఇష్టం లేక, ఓకే బ్రో, నువ్వు చెప్పినట్టుగా అతని ప్రూఫ్స్తో సహా అరెస్ట్ చేసే వరకు నాకు అతని గురించి తెలిసినట్టుకు అతనికి తెలియనివ్వను. ఎప్పట్లా ఇంట్లో వాళ్ళతో నార్మల్గానే బిహేవ్ చేస్తానన్నాడు మోహిత్ అన్యమనస్కంగా. దట్స్ గుడ్ అని నవ్వుతూ మోహిత్ని హక్ చేసుకుని, దీని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించకు. నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మా ఇంటికి వచ్చాయి, నాతో నీ ఫ్రెండ్తో టైం స్పెండ్ చేయి, మిగతా అది నేను చూసుకుంటానన్నాడు రుద్రాష్. అది విని మోహిత్ కూడా చిన్నగా స్మైల్ చేయడంతో, సరే ఇక పద ఇంటికి వెళ్దాం. నేను ఇలా చూసి విషయం అర్థమై శాంభవి ముందు ఇవన్నీ మాట్లాడడం ఇష్టం లేకనే తను పిలుస్తున్నా కూడా ఆగకుండా నేను ఇలా తీసుకొచ్చేసాను, నేను ఇలా వచ్చేసానని అవతల మీ ఫ్రెండ్ అక్కడ నా మీద కారాలు బిర్యాలు నూరుతూ ఉండుంటుంది పాటికి. పద వెళ్ళి తనని కూల్ చేద్దాం అని అంటాడు రుద్రాష్ నవ్వుతూ. మోహిత్ని తీసుకొని ఇంటికి స్టార్ట్ అవుతాడు రుద్రాష్. వాళ్ళు అలా వెళ్ళగానే అప్పటి వరకు అక్కడే ఉండి వాళ్ళని గమనిస్తున్న ఒక వ్యక్తి బయటకు వచ్చి వెళ్తున్న వాళ్ళిద్దరిని చూస్తూ ఏదో ఆలోచన చేసి తను కూడా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళగానే బైక్ పార్క్ చేస్తున్న రుద్రాష్ని చూస్తూ, ఇక నేను ఇంటికి వెళ్తాను బ్రో అన్నాడు మోహిత్ ఫేస్లో డల్నెస్ గమనిస్తూ. అప్పుడే ఇంటికి వెళ్ళి ఏం చేస్తారు ఏసీపీ గారు? అయినా నువ్వు ఇంటి దాకా వచ్చి లోపలికి రాకుండా వెళ్ళిపోతానంటే నీ ఫ్రెండ్గా కామ్గా ఊరుకుంటుంది అనుకుంటున్నావా?
లోపలికి రాకుండా వెళ్ళినందుకు నువ్వు అలా వెళ్ళిపోతుంటే చూస్తూ ఊరుకున్న నన్ను ఇద్దరిని కలిపి తిడుతుంది. అదంతా అవసరమా మనకి? పద లోపలికి వెళ్దామంటూ మోహిత్ భుజం పట్టుకుని చెయ్యి వేసి లోపలికి లాక్కెళ్ళినట్టు తీసుకెళ్లాడు రుద్రాష్. అప్పుడే వంట పూర్తి చేసి చేయి తుడుచుకుంటూ హాల్లోకి వస్తున్న శాంభవి కాలింగ్ బెల్ సౌండ్ విని వచ్చేసినట్టున్నాడు బావ అనుకుంటూ వెళ్ళి డోర్ తీయగానే జంట పక్షుల్లో ఎదురుగా ఉన్న రుద్రాష్ మోహిత్లను చూసి మొదట ఆశ్చర్యపోయినా నవ్వుతూ, ఏంటి మీరు అంత హడావిడిగా బయటికి వెళ్ళింది మోహిత్ని కలవడానికా అని అందామె. హా అవును, మేము డీల్ చేయబోయే కేసులో నీ ఫ్రెండ్కి ఏదో డౌట్స్ ఉన్నాయంట, త్వరగా కలవాలి రా అని నాకు ఫోన్ చేస్తే వెళ్ళిపోయాను. అవి క్లియర్ చేసి ముగ్గురం కలిసి డిన్నర్ చేయొచ్చు అని తనను కూడా ఇక్కడికి తీసుకొని వచ్చాను అన్నాడు రుద్రాష్ హాల్లోని సోఫాలో సెటిల్ అవుతూ. అది విని తను కూడా రుద్రాష్ పక్కన కూర్చుంటూ, డిన్నర్ అవి ఏమి వృద్ధు, నేను 10 minutes ఉండి వెళ్ళిపోతాను, ఇంట్లో అమ్మ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుందన్నాడు మోహిత్. అచ్చా అవునా, అయితే ఉండు, నేను ఆంటీకి కాల్ చేసి ఇక్కడికి రమ్మంటాను, అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు అన్నాడు రుద్రాష్. అది విని మోహిత్ ఏదో అనుభూతూ ఉంటే అతని మాటలు అడ్డుకుంటూ, నిజమే మోహిత్, ఎటు డిన్నర్ టైం కూడా అయింది కదా, మాతో కలిసి చేయి, కావాలంటే ఆంటీని బావ తీసుకొస్తారులే అని అంది శాంభవి. అది విని తప్పదని అర్థమై, మమ్మీకు ఇక్కడికి రాదులే శాంభవి, తను ఎటు డాడీ వచ్చేదాకా తినదు, నేను మీ దగ్గరే ఉన్నానని తన కోసం వెయిట్ చేయదు కాబట్టి తనకు కాల్ చేసి చెప్తాలే అన్నాడు మోహిత్. అది విని వాళ్ళు సరే అనడంతో, నేను ఇప్పుడే కాల్ మాట్లాడేసి వస్తాను అంటూ ఫోన్ తీసుకొని పక్కకు వెళ్ళిపోయాడు మోహిత్. వెళ్తున్న అతని వైపే కన్సెంట్గా చూస్తున్న శాంభవిని చూసి, ఏమైంది, ఎందుకు అలా చూస్తున్నావు అని అడిగాడు రుద్రాంశ్. మీకు మోహిత్లో ఎటువంటి చేంజ్ కనిపించడం లేదా అని అడిగింది శాంభవి. ఇవాళ ఎందుకో మోహిత్ ఎప్పట్లా లేడు, నాకు ఎందుకో అలా అనిపిస్తోంది, చాలా డల్గా కనిపిస్తున్నాడు అని అంది శాంభవి. ఎప్పుడు హుషారుగా ఉండే మోహిత్ ఇవాళ డల్గా ఉండటం గమనించే తను ఇలా అడుగుతోందని అర్థం చేసుకున్న రుద్రాజ్ ఆమె భుజం చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకుంటే, అలాంటిది ఏం లేదులే, తనలో నాకేం తేడా కనిపించట్లేదు, కాకపోతే బాగా టైర్డ్ అయినట్టున్నాడు, అందుకే అలా ఉన్నాడు, నువ్వు ఎక్కువగా ఆలోచించకుండా వెళ్ళి డిన్నర్ ఏర్పాట్లు చూడు, ఇప్పటికే బాగా లేట్ అయిపోయిందంటూ ఆమెని చూసి ఐవిస్ చేస్తూ, అసలే మనకి తర్వాత చాలా పనుంది అని అన్నాడు ఆమెని మోహిత్ ఆలోచించి డీవియేట్ చేస్తూ. అప్పటిదాకా మోహిత్ వెళ్ళిన వైపే చూస్తూ ఉన్న శాంభవి అతని మాటలు వినగానే టక్కున తల తిప్పి కళ్ళు చిన్నవి చేసి కోపంగా చూస్తూ, అసలు మీకు కొంచెం కూడా సిగ్గులేదు అని రుద్ర గుండెల మీద కొడుతూ, ఇందాకటి వరకు అదే పనిలో అని ఏదో చెప్పబోతూ తనేం చెప్పబోతుందో అర్థమవగానే టక్కున ఆ మాటని మధ్యలోనే ఆపేసి సిగ్గుపడుతూ అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్ళిపోయింది శాంభవి. అప్పటికే తన వైపు చూసి ముసిముసిగా నవ్వుకుంటున్న రుద్రాజ్ ఆమె అలా వెళ్ళిపోవడం గమనించి టక్కున తన చెయ్యి పట్టుకొని, ఏయ్ ఆగు అని అంటూ తన గుండెల మీద లాక్కుంటూ, ఓయ్ చెప్పేదేదో పూర్తిగా చెప్పు, ఇలా మధ్యలో ఆపేసి వెళ్ళిపోతే నాకెలా అర్థమవుతుంది అన్నాడు చిలి ఆమె వైపు చూస్తూ. కథ ఇంకా ఉంది ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్డేట్లో మీకు ఒక చిన్న ట్విస్ట్ ఇవ్వబోతున్నాను, అదేంటో చెప్పుకోండి చూద్దాం. మరి ఈ కథ మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.